Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో మీ అందరికీ తెలుసు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి అండ్ టుడే ఈజ్ ద లాస్ట్ డేట్. సో చాలామంది స్టూడెంట్స్ టెక్స్ట్ చేస్తున్న దాన్ని బట్టి సో వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఒకసారి కొన్ని ఇక్కడ చెప్తాను అండ్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. సో వాటికి సొల్యూషన్ కూడా ఇక్కడ చెప్తాను. సో ఒకసారి వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఇట్స్ గోనా బి ఎ షార్ట్ వీడియో. సో you know that so we have launched the Physics Kalashala academic channel. సో ఈ ఛానల్లో మనకు క్లాస్ 10th 11th అండ్ 12th సంబంధించి ద ఫిజిక్స్ కంటెంట్, సో కంప్లీట్ కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సో ఈ 2 days కొంచెం వెబ్ ఆప్షన్స్ బిజీ వల్ల ఈ వీక్లో అప్లోడ్ చేయలేదు. సో ఇక నెక్స్ట్ వీక్ మనకి ఏం పని ఉండదు కాబట్టి సో ఎక్స్ట్రా లెక్చర్స్ కూడా అప్లోడ్ చేద్దాం, ఓకేనా? సో ఎవరైతే 10th 11th 12th చదువుతున్నారో సో డెఫినెట్గా ఆ స్టూడెంట్స్కి ఒకసారి షేర్ చేయండి, ఓకే? సో ఇక వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనం సో ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో పీజీ వెబ్సైట్లో సో మనకి అఫీషియల్గా సో డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే సెకండ్ ఫేజ్ మనకి 25th అంటే 25th రోజు స్టార్ట్ అయింది. సో నిన్న ఈరోజు వెబ్ ఆప్షన్స్కి లాస్ట్. సో ఫ్రీజింగ్ ఆఫ్ ద వెబ్ ఆప్షన్స్ ఈరోజు నైట్ వరకు ఫ్రీజ్ అయిపోతాయి వెబ్ ఆప్షన్స్. సో అంటే మోస్ట్లీ 11-12 వరకు కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో సో ఆ స్టూడెంట్స్ సో ఈవినింగ్ లేట్ అయినా సరే 11 o'clock or 12 o'clock వరకు అయినా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? మళ్ళీ రేపటి తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేయలేరు. సో ఇక్కడ స్టూడెంట్స్ కామన్గా పోస్ట్ చేస్తున్న క్వశ్చన్స్ ఏంటి అని అంటే, సార్ ఇప్పుడు మేము ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయాలా? సో ఆప్షన్స్ని మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్స్ నో నీడ్ టు ఫ్రీజ్, సో జస్ట్ ఆటోమేటిక్గా అవే ఫ్రీజ్ అయిపోతాయి. బట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సేవ్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ కొంచెం నిన్న ఆఫ్టర్నూన్ అండ్ ఈరోజు మార్నింగ్ కొంచెం సేపు వెబ్సైట్లో ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు, స్లోగా ఉంది. సో ఆప్షన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత చాలాసేపటికి సేవ్ అవుతున్నాయి. సో అట్లా సేవ్ అయిన తర్వాత సో మీరు ఎన్నైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ నెంబర్ మీకు పైన కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 120 ఆప్షన్స్ సేవ్డ్ ఆర్ 130 ఆప్షన్స్ సేవ్డ్ ఆర్ 150 ఆప్షన్స్ సేవ్డ్. సో మీరు ఎన్నైతే వెబ్ ఆప్షన్స్ లాస్ట్ 150 నెంబర్ పెట్టారనుకోండి, 150 ఆప్షన్స్ సేవ్డ్ అని రావాలి మీరు సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత. సో అదొకసారి క్లియర్గా చూసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే మనం 70 ఆప్షన్స్ పెట్టేస్తున్నాం, 70 తర్వాత ఇంకో 30 యాడ్ చేసాం, 70 వరకు సేవ్ చేశారు. సో మళ్ళీ ఒక 30 యాడ్ చేశారు. సో ఈ 70 వరకు సేవ్ అయినాయి, 30 తర్వాత లాగౌట్ అయిపోయింది, టైం అవుట్ అయిపోయింది అనుకోండి, ఓన్లీ 70 సేవ్ అవుతాయి, మళ్ళీ లాస్ట్ 30 సేవ్ కావు. కాబట్టి సో ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, ఓకేనా? మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా, సేవ్ అయినాయా లేదా. సో ఒకసారి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. సో ద కాలేజ్ కోడ్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో కాలేజ్ కోడ్స్ మీరు పెడదాం అనుకున్న ఆప్షన్స్ కరెక్టే ఉన్నాయా లేవా. సో ఇది ఫస్ట్ డౌట్ చాలామంది స్టూడెంట్స్కి. సో మీరు మాన్యువల్గా ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉండదు, జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. మీరు పెట్టాలనుకున్న ఆప్షన్స్ అన్నీ సేవ్ అయ్యాయి లేదా సేవ్డ్ పీడిఎఫ్ చూసుకోండి. సో ద సెకండ్ వచ్చేసి లాగిన్ ఇష్యూ. చాలామంది స్టూడెంట్స్ సార్ నాకు ఇంకా ఈ ఒక్కరోజే టైం ఉంది, ఇంకా లాగిన్ ఇష్యూ ఫేస్ చేస్తున్నా అని సో మెసేజ్ చేశారు. ఒక 5-6 నేనే పాస్వర్డ్ రీసెట్ చేసి కూడా ఇచ్చాను. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ సో మోస్ట్ లైక్లీ ఎర్రర్స్ అని ఒక విండో ఓపెన్ అవుతుంది మీకు, ఓకేనా? సో అది ఓపెన్ అయినప్పుడు మీరు ఎంటర్ చేసిన డేటా ఏదో ఒకటి రాంగ్ ఉంది. సో ఇక మళ్ళీ ఎంటర్ చేయకుండా ఏం చేయండి అని అంటే సో రీసెట్ పాస్వర్డ్ చేయండి. సో మీరు కింద క్లిక్ చేస్తే సో ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు వెబ్సైట్లో సో క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేసి సో మీకు ఒక 2-3 times ట్రై చేశారు, లాగిన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేయండి అంటే డైరెక్ట్ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టారనుకోండి, సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏ మొబైల్ అయితే మీరు స్లాట్ బుకింగ్ టైంలో ఇచ్చారో సో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, సో గెట్ న్యూ పాస్వర్డ్ అంటే ఆ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయండి అంటే సో మళ్ళీ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, ఇప్పుడు మెసేజ్ వచ్చిన పాస్వర్డ్ యూజ్ చేయండి, ఓకేనా? ఇక డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చర్. సో ఇది ఎంటర్ చేస్తే డెఫినెట్గా వర్క్ అవుతుంది, ఓకేనా? సో కొంతమందికి ఏంటి అని అంటే సెక్యూరిటీ రీజన్స్ అని వస్తుంది, ఓకేనా? సెక్యూరిటీ రీజన్స్ అని వచ్చినప్పుడు ఏం చేయండి అంటే దాన్ని రీఫ్రెష్ కొట్టండి. సో రీఫ్రెష్ కొట్టినప్పుడు వెంటనే మీకు ఓటీపీ వస్తుంది, ఓకేనా? సో ఇది చాలామంది స్టూడెంట్స్ కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. సో లాగిన్ ఇష్యూకి పాస్వర్డ్ రీసెట్ చేయడం అన్నది ఈజియెస్ట్ సొల్యూషన్, ఓకే?
సో ఇక థర్డ్ మిస్టేక్ ఏంటి అని అంటే ఇక్కడ సీట్ రాని వాళ్ళు అండ్ సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎస్పెషల్గా ఫస్ట్ థింగ్ సీట్ అలాట్ అయిన వాళ్ళు సీట్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. సో మీరు లిమిటెడ్ ఆప్షన్సే పెట్టుకోవాలి సీట్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. సో లిమిటెడ్ ఆప్షన్స్ అంటే మీకు వచ్చిన కాలేజ్ కంటే ఓన్లీ మంచి కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. సో ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు వీడియో చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో మన ప్రీవియస్ వీడియోస్లో ఈ టాపిక్ అయితే చెప్పాను. ఓకేనా. సో మీకు సీట్ అలాట్ అయి ఉంటే ఫస్ట్ ఫేజ్లో దానికంటే బెటర్ కాలేజ్ కావాలి అనుకున్న వాళ్ళు, సో అంటే ఫీ పే చేసి ఆల్రెడీ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళు, సో ఓన్లీ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజెస్ కంటే మీరు ఏవైతే కాలేజెస్ బెటర్ అనుకుంటున్నారో ఆ కాలేజెస్ మాత్రమే పెట్టండి. సార్ మేము లాస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ని పెట్టాలా పెట్టొద్దా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్స్ కాలేజ్లో సిఎస్డి బ్రాంచ్ వచ్చింది అనుకోండి. సార్ నాకు ఇప్పుడు దీంట్లో సిఎస్డి కంటే సిఎస్ఎం ఆర్ సిఎస్సి వస్తే బాగు అని అంటే మీరు లాస్ట్లో ఏం చేస్తారు? ఈ కాలేజ్ సిఎస్సి ఆర్ సిఎస్ఎం కూడా యాడ్ చేస్తారు. ఓకేనా. లేదు సార్ నాకు సిఎస్డి చాలా కాలేజీలో అంటే ఇక అవసరం లేదు, వేరే బ్రాంచ్ అవసరం లేదనుకుంటే ఆ కాలేజ్లో ఇక ఆ కాలేజ్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు వెబ్ ఆప్షన్స్లో. సో దానికంటే ముందు మీరు అనుకుంటున్న కాలేజే యాడ్ చేయండి. సార్ నాకు ఆ కాలేజీలో సిఎస్సి ఆర్ సిఎస్ఎం వస్తే ఇంకా బాగుంటుందంటే అదే కాలేజీలో సిఎస్సి సిఎస్ఎం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అదే ఆప్షన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అది ఆల్రెడీ ఉంది కదా. ఎక్స్ కాలేజ్లో సిఎస్డి ఆల్రెడీ ఉంది, సో ఇది మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కాకుండా ఆ కాలేజీలో ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇది సీట్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో అండ్ సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్, సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ సో మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆర్డర్లో మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో మీ ర్యాంక్ను బట్టి మీకు ఏ కాలేజెస్ వస్తున్నాయి ఆ కాలేజెస్కి ముందున్నవి అండ్ తర్వాత ఉన్న కాలేజెస్ అంటే కట్ ఆఫ్స్ ఎక్కువ ఉన్న కాలేజెస్ కూడా సో పెట్టుకోండి. ఎందుకంటే మనకు అసలు ఇప్పుడు చేతిలో సీట్ లేదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక సీట్ సెక్యూర్ చేసుకోవాలి. ఓకేనా. కాబట్టి మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి అండ్ బీ కేర్ఫుల్ విత్ ద కోడ్స్. ఓకేనా. సో ఇక్కడ కూడా మీరు ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు మర్చిపోయి ఏదైనా రాంగ్ కోడ్ ఇచ్చారనుకోండి, సో మీకు ఆల్రెడీ వచ్చిన కాలేజ్ కంటే ఇంకా నార్మల్ కాలేజ్ వస్తే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఏది వస్తే అది ఫైనల్ అనమాట. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళైనా సీట్ రాని వాళ్ళైనా కాలేజ్ కోడ్స్ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. సో ఇవి సెకండ్ ఫేజ్కి సంబంధించి అప్డేట్స్. సో మోస్ట్లీ ఈరోజు నైట్ 11-12 వరకు కూడా వెబ్సైట్ ఓపెన్ ఉంటుంది. బట్ ఆ లోపే అట్లీస్ట్ 8 or 9 o'clock వరకు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ సేవ్డ్ పీడిఎఫ్ని 1-2 సార్లు చూసుకోండి. ప్రింట్అవుట్ తీసుకోనో లేదంటే ఫోన్లోనో సిస్టంలోనో 1-2 సార్లు చూసుకోండి. మీరు పెట్టాలనుకుంటున్నవి అండ్ పెట్టినవి అన్నీ కరెక్టే ఉన్నాయా లేదా అని. ఓకేనా. సో ఇప్పుడు ఇందాక ఒక 2 స్టూడెంట్స్ పంపించిన దాంట్లో కూడా నేను చూసా, వాళ్ళు పెడదాం అనుకున్న కాలేజ్ ఒకటి మళ్ళీ పెట్టిన కాలేజ్ ఒకటి. ఓకేనా. సో కోడ్స్ చాలా మిస్టేక్ అవుతాయి. ఓకేనా. సో అది కామన్, ఎందుకంటే దాంట్లో మనం ఎంటర్ చేసేటప్పుడు సో ఒకటి పెట్టపోయి ఒకటి పెడతాం అక్కడ. సో అవన్నీ చిన్నగా ఉంటాయి కాబట్టి అక్కడ. సో కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి, 2 or 3 times క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇన్నిసార్లు చెప్పేది ఎందుకంటే స్టిల్ 1 or 2 members ఆ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ఇన్ఫర్మేషన్. సో till then keep studying. All the very best. So bye guys.